హాయ్ అండి. తక్కువ కూరగాయలతో ఇలా వెజిటబుల్ పలావ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. కర్రీ కూడా అవసరం లేదు. పెరుగు చట్నీతో సర్వ్ చేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. కడాయి పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ ఆయిల్, మసాలా ఐటమ్స్ చెక్క, మొగ్గ, బిర్యానీ ఆకు, స్టార్ ఫ్లవర్, చిన్న స్పూన్ షాజీరా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇందులోకి కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, కట్ చేసుకున్న ఒక ఆనియన్ కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి. చిన్న స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకోండి. కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, కట్ చేసుకున్న ఒక టమాటా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం టమాటా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోండి. అరగంట పాటు నానపెట్టుకునేవి ఒక గ్లాస్ బియ్యం వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని 2 గ్లాసులు వాటరు, టేస్ట్కి సరిపడినంత కల్లుప్పు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఎసురు మరిగిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే వేడివేడిగా మనకి తక్కువ కూరగాయలతో వెజిటబుల్ పలావ్ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.